ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ఉత్తమ చిత్తము అనేటువంటి వ్యాసము నుండి మరి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఒకడు మామగారింటికి పోయి కొన్ని రోజుల నుండి వచ్చాడట. వెళ్ళినప్పుడే తనతో ఒక గడియారము, ఒక ట్రాన్సిస్టరు, టెలిన్ గుట్ట అంతా తీసుకొని పోయినాడు. తరువాత అక్కడి నుండి వచ్చి వీటిని మామగారే నాకు ఇచ్చారు అని చెప్పి అందరితోనూ చెప్పుకున్నాడట. చందమామ దగ్గరకు పోయి వచ్చిన వాళ్ళు కూడా అంతే. అతడకు గాలి, నీరు కూడా ఇక్కడి నుండి తీసుకొని పోయి బాగానే తిరిగి వస్తారు. ఆ చంద్రుల్లో ఏముంది? అతడు పోయి వచ్చేది ఏమి అంత పెద్ద దిగ్విజయమా? చంద్రుడు మనసు యొక్క అధిదేవత. ఆ మనసును జయించితే అది పెద్ద దిగ్విజయము. చంద్రలోక యాత్ర నుంచి అహంకారము, మదం, ఆశ్చర్యములు, ద్వేషాసూయలు పెరిగిపోతున్నాయి, కానీ కొంచెమైనా తగ్గటం లేదు. భారతీయులు అట్టి భౌతికమైన విజయములను ఆశించగా భారతీయ సంస్కృతికి అనుకూలము కాని ఆందోళనములో పడి తికమకలు పడకుండా దానిలోని పవిత్ర భావనలను మాత్రము హృదయములకు స్వాగతించుకోవలెను. సత్యం వద, ధర్మం చర అనే భగవదాజ్ఞని ప్రధానమైన శాసనముగా భావించి అనుసరించవలను. ఇతర చింతలు లేకుండా భగవంతుని ఉపాసించవలను. ఈ జ్ఞానము లేకపోవటమే చాలా విచారకరము. అనితమ సుఖం లోకం ఇమం ప్రాప్య పటస్వమాం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఆదేశించినాడు. జీవితము ఒక ప్రవాహము, కాల ప్రవాహము. గడిచిన నిమిషము మీది కాదు, వచ్చే నిమిషము మీకు దక్కునో ఏమో. ఒక నిమిషముని ఉపయోగించి ధరించవలెను. స్మరణ ఒక్కటే తరుణోపాయం. కోరికలు అనే వాటి నివారణ కొరకు ప్రాకులాడకండి. అవి ఇసుకలో పోసిన నీటి వంటివి. వాటికి అంతే లేదు. ఒకటి నెరవేరిన క్రొత్తగా 10 పుట్టును. భగవద్ విశ్వాసము అభివృద్ధి కావలను అనే ఒక కోరికను నెరవేర్చమని ప్రార్థించండి. దానివలన సౌభాగ్యము, ఆహ్లాదము అందించును. స్వామి ఇచ్చిన సువాక్యములను హృదయములలో భద్రపరిస్తే ఇహపరముల సుఖ సంతోషములు, ఆరోగ్య ఆనందములు తప్పక లభించును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.